డిస్కస్ చేయకుండా మేము పొత్తుతో ముందుకెళ్తాం, మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం. ఈ రోజు ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అతని జగన్మోహన్ రెడ్డి అతనే తవ్వుకున్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అతను ఎవరినైతే టచ్ చేయకూడదు వాళ్ళనే టచ్ చేశారు. ఈ రోజు ఆ రోజు ఎవరైనా ఇది తప్పు అని అడిగితే దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే ఇది తప్పు కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ రెండూ కాకుండా నువ్వు అడిగావు కాబట్టి నీ మీద కేసు పెడతా, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను జైలుకి పంపిస్తా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద 3rd డిగ్రీ పెడతా అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా నెగ్గిన అతని సొంత ఎంపీనే క్రూరంగా హింసించి అతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారు వైఫ్ తోని అబ్బాయితోని కూడా మాట్లాడి ధైర్యం ఇచ్చి మేమందరూ ఉన్నామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా ఓటు వేసిన తర్వాత ఒక బాధ్యత ఉండాలి, ఓటు వేసిన తర్వాత దానికి జవాబుదారీతనం ఉండాలి. ఈ రోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారు అని అడిగే బాధ్యత మా అందరికీ ఉంది. ఏదో ఎలక్షన్లు వచ్చాయి, పలానా వ్యక్తి కోటేయండి, మా కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, గ్లాస్ గుర్తు కోటేయండి, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఏదో ఆ బకెట్ గుర్తు కోటేయండి అని అడగడానికి మేము రాలా. ఈ రోజు మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్న ప్రణాళికతో ధైర్యంగా మేము ముందుకు రాగలిగామంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, అంత నిబద్ధతతో పనిచేస్తుందండి కుటుంబం అనేది. ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈరోజు మాతో వస్తే మేము చూపిస్తాం. మేము ఒకటే చెప్తున్నామమ్మా, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈరోజు పగలు ప్రతీకారాలే మా ఎజెండా అనుకుంటే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగి ఉండేవి కాదు. ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ముందుండాలి, తర్వాతనే తప్పు చేసిన వాడు అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ముందుకెళ్తున్నాం. దీనికి మీరందరూ కూడా ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పరదాలు అక్కర్లేదు, చెట్లు కొట్టక్కర్లేదు, షాపులు ముయ్యక్కర్లేదు, ఇళ్లలో దాక్కో అక్కర్లేదు, పైన పోలీసులు కాపలా ఉండక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బయటకు వస్తే గుండ్ల మీద చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పే గవర్నమెంట్ మనం ఇస్తున్నాం. ఈ రోజు మీరు చెప్పేది కాదు, అందరూ కూడా చెప్తున్నారు. ఎన్ని బాధ పెట్టి ఎన్ని హింసించారో ఏదో అంటారు కదా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటున్నాం, ఆ పని జరుగుతూనే ఉంటది, చట్టం పని తను చేసుకుంటూనే ఉంటుంది. అమ్మ మీరు ఎలా చూసారు, మీరు దగ్గరగా చూసుంటారు. 5 సంవత్సరాలు రఘురామకృష్ణరాజు గారిని చూసాము, చాలా మందిని ఏమి అంటే సందర్భం లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా కొన్ని రోజుల పాటు జైల్లో పంపించిన సందర్భాలను కూడా చూసాం. అదే అంటారు కదా, చట్టం తన పని దాన్ని చేసుకునివ్వండి, చేసుకుంటుంది. అలాగే తప్పకుండా. థ్యాంక్ యూ. జై హింద్.